సెక్యూరిటీ కంట్రోల్ ఇన్ టాలీ. టాలీలో మనం డిఫరెంట్ యూజర్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపిస్తూ ఉంటాం. అంటే ఒక కంపెనీ అన్నప్పుడు ఆ కంపెనీలో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. మరి అందరికీ కూడా అన్ని పర్మిషన్లు ఆ యొక్క కంపెనీ, అంటే టాలీలో ఏ కంపెనీ అయితే మనం క్రియేట్ చేసినామో ఆ కంపెనీ మీద ఇచ్చినట్లయితే డేటా కరప్షను అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి అలా కాకుండా ఏ యూజర్కి ఏ పర్మిషన్లు ఇవ్వాలి అనేది మనం క్లియర్గా ఈ సెక్యూరిటీ కంట్రోల్ ద్వారా టాలీలో మనం పెట్టుకోవచ్చండి. మరి టాలీలో మీకు సెక్యూరిటీ రావాలి అంటే ఒక కంపెనీకి ప్రస్తుతం ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ అని ఉంది. ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్లో మనం చూసినట్లయితే ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్ అనేది లేదు ప్రస్తుతానికి. మరి ఎప్పుడు వస్తుందంటే ఈ కంపెనీని క్రియేట్ చేసేటప్పుడే మనం యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చి మనం అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇచ్చి ఉండాలి. లేదు ఈ ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీకి ఇప్పుడు ఆల్టర్ ద్వారా మనం సెక్యూరిటీ కంట్రోల్ని ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ అన్న తర్వాత నేమ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఏంటి, సపోజ్ ప్రేమ్ అని ఇస్తున్నాను. సో ఈ అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. మిగతా వాళ్ళకి మనకి ఏ పర్మిషన్లు కావాలో ఆయా పర్మిషన్లు పెట్టుకోవచ్చు. సో పాస్వర్డ్ సేమ్ ప్రేమ్ అనే ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు చూడండి, మీరు యొక్క shut down this company. Okay, once again select the Prem Trading Company. So name of the user అడుగుతుంది, Prem, password Prem. ఇప్పుడు చూడండి, ఆ కంపెనీని షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క అడ్మినిస్ట్రేటర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్ కూడా రావడం జరిగింది కంపెనీ ఇన్ఫర్మేషన్ కింద. సో మరి ఈ సెక్యూరిటీ కంట్రోల్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అని అడుగుతుంది. టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. డేటా ఎంట్రీ, నేమ్ ఆఫ్ ద సెక్యూరిటీ లెవెల్, డేటా ఎంట్రీ. మరి యూజ్ బేసిక్ ఫెసిలిటీస్ ఆఫ్ ఓనర్, డేటా ఎంట్రీ చేసే వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్. ఓనర్ అంటే మెయిన్గా అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, అలాంటి వాడికి ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ యొక్క డేటా ఎంట్రీ లెవెల్లో వాడడం జరుగుతుంది. మరి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డేస్ అలౌడ్ ఫర్ బ్యాక్ డేటెడ్ వోచర్స్. బ్యాక్ డేటెడ్ వోచర్స్ ఎన్ని డేస్ వరకు అలౌ అవుతాయి. కట్ ఆఫ్ డేట్ ఫర్ బ్యాక్ డేటెడ్ వోచర్స్, ఈ ఎన్ని డేస్ అనేది ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా దేనికి డిజాలో ది ఫాలోయింగ్ ఫెసిలిటీస్, దేనికి డిజాలో చేయొచ్చు. సో ఫుల్ యాక్సెస్ అకౌంటింగ్ మాస్టర్స్, అదర్వైజ్ విల్ బి అలౌడ్ అన్నాడు. అంటే ఇవి మాత్రం ఫుల్ యాక్సెస్ అనేది వీటి మీద ఉండదు. అలో ది ఫాలోయింగ్ ఫెసిలిటీస్, ఏ ఫెసిలిటీస్ని అలో చేయాలి, ఏ ఫెసిలిటీస్ని అలో చేయకూడదు అనేది ఇక్కడ మనం సెట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఫెసిలిటీస్ని అలో చేయొచ్చో ఇవ్వచ్చు. సపోజ్ ఫుల్ యాక్సెస్ ఆన్ అకౌంట్ మాస్టర్స్ అని ఇచ్చామనుకోండి, ఫుల్ యాక్సెస్ వస్తుంది. అంటే ఇంతకు ముందర డిజోలో ఫుల్ యాక్సెస్ అకౌంటింగ్ మాస్టర్స్ ఉంది, ఇప్పుడు అలో చేసాం అన్నమాట. ఓకే,
అది డేటా ఎంట్రీ లెవెల్. మళ్ళీ వన్స్ అగైన్ కావాల్సి ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఫుల్ యాక్సెస్ వద్దనుకుంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్. డేటా ఎంట్రీ లెవెల్కి అలా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? డేటా ఎంట్రీ కాకుండా నెక్స్ట్ మనకి మేనేజర్ అనే దానికి ఏమేమి ఇవ్వాలనుకుందాం. అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సింపుల్ పర్మిషన్స్ మాత్రం, అంటే ఫుల్ యాక్సెస్ లేకుండా ఇచ్చాము అని అర్థం. మరి మేనేజర్కి వీడికి యూస్ బేసిక్ ఫెసిలిటీస్ ఆఫ్ ఓనర్ ఆర్ డేటా ఎంట్రీ, లేదంటే ఓనర్ అని ఇచ్చి తర్వాత టైప్స్ ఆఫ్ యాక్సెస్ డిజోలో ఏమేమి చేయొచ్చు. డిజోలో ఏమీ ఇవ్వటం లేదు. ఫుల్ యాక్సెస్ ఆన్ అకౌంట్ మాస్టర్స్ మీద ఫుల్ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎండ్ ఆఫ్ ద లిస్ట్ పెడుతున్నాను. ఇట్లా మీరు ఏ కేటగిరీస్కి ఏ సెక్యూరిటీ లెవెల్స్ పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేస్తే ఎస్. ఓకే, మరి నెక్స్ట్ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్. మరి నేమ్ ఆఫ్ ద యూజర్ సపోజ్ అను అనుకుందాం. పాస్వర్డ్ ఏదో మీరు ఇవ్వండి. సెక్యూరిటీ లెవెల్ డేటా ఎంట్రీయా, మేనేజరా, ఓనరా, ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ? డేటా ఎంట్రీ అనుకుందాం. అంటే డేటా ఎంట్రీకి ఏ సెక్యూరిటీస్ ఇచ్చామో వాటిని మాత్రమే అను అనే యూజర్ యూజ్ చేసుకోగలుగుతుంది. అట్లనే సపోజ్ రాజ్, వీడు ఓనర్ పర్మిషన్స్ ఇస్తాం. సో ఇట్లా మనం ఏ యూజర్స్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలో ఆ పాస్వర్డ్స్ ద్వారా మనం సెటప్ చేసుకుంటూ సెక్యూరిటీ లెవెల్ ద్వారా వాళ్ళకి ఆయా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోతాం అన్నమాట. ఫైనల్గా యాక్సెప్ట్ ఎస్. సో ఇప్పుడు మీరు కంపెనీని షట్ డౌన్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాం ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీని. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద యూజర్ అని అడుగుతుంది. నేమ్ ఆఫ్ ద యూజర్ అను అని ఇస్తాం. మరి పాస్వర్డ్ కూడా అడుగుతుంది అను. సో ఇప్పుడు అనుకి మీకు ఎస్కేప్ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళినప్పుడు చూడండి ఏమున్నాయి. మాస్టర్స్కి అసలు పర్మిషన్స్ ఏమీ లేవు. మాస్టర్స్ అసలు కనిపించడం లేదు చూడండి. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏ పర్మిషన్లు ఉన్నాయో అవి మాత్రమే ఇచ్చాం. కాబట్టి అకౌంటింగ్ వోచర్స్ ఎంటర్ చేసుకోవచ్చు, వోచర్ ఎంట్రీ మాత్రం చేసుకోవచ్చు. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, మిగతా ఎక్స్ట్రా ఫీచర్స్ అంతా కూడా ఇక్కడ కట్ కావడం జరిగింది. అదే మళ్ళీ షట్ డౌన్ కంపెనీ, అగైన్ సెలెక్ట్ కంపెనీ, ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ, ఈసారి రాజ్ అని ఇస్తాను. రాజ్కి ఓనర్ పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాస్టర్స్లోకి అట్లానే రిపోర్ట్స్లో, రకరకాల రిపోర్ట్స్లోకి, ట్రాన్సాక్షన్స్లోకి అన్నిటికీ కూడా ఇతనికి పర్మిషన్స్ ఉన్నాయి. ఏమైనా వర్క్ చేసుకోగలిగే కేపబిలిటీ ఈ యొక్క యూజర్కి ఉందన్నమాట. ఆ విధంగా డిఫరెంట్ యూజర్స్కి మనకు కావాల్సిన పర్మిషన్స్ ప్లేస్ చేసుకొని ఈ యొక్క పర్టికులర్ కంపెనీ మీద వాళ్ళు ఎంతవరకు ఎంటర్ కావచ్చు అనే దాన్ని మనం సెట్ చేయడం జరుగుతుందండి సెక్యూరిటీ కంట్రోల్ ద్వారా.